తాగేసి నా చేతిలో ఉన్న కెమెరా లాక్కోవడానికి అయితే చూశాడు. మెయిన్గా అయితే ఈ ఆఫ్రికన్ అబ్బాయిలతో కలవడానికి అయితే వస్తారు. ఇలాంటి షాపులు కొన్ని మనకి ఇండియన్స్ కూడా ఉన్నాయి, దట్టు మెయిన్లీ గుజరాతీ వాళ్ళవి. రాత్రి ఒక 11-12 తర్వాత వస్తే ఇంకంతే, ఒకటే మ్యూజిక్. వాళ్ళకి బ్లాక్స్ అంటే ఇష్టం, సో వాళ్ళు మాతో కలవడానికి అయితే వస్తున్నారు. భలే ఉందో అసలు ఇక్కడ నుంచి చూస్తే, చాలా ప్రశాంతంగా. మెయిన్గా ప్యాషన్ ఫ్రూట్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది, చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో మనకు దొరుకుతాయి. ఒక వారం తర్వాత అయితే 46 మంది డెన్మార్క్ నుంచి అమ్మాయిలు అయితే వస్తున్నారు ఇక్కడికి. కర్రపెండలం దుంపలు ఉన్నాయి కదా, కసావా, దాన్ని అయితే ఫ్రై చేస్తున్నారు. ఈ ఆఫ్రికన్స్కి కొంచెం మరి స్టామినా ఎక్కువ ఉంటుంది కదా. ఒరే బాబు, నేనేం తప్పుగా ఏం చెప్పట్లేదురా. కాటాబేలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం మలావి కంట్రీలో కాటాబే అనే ఒక టౌన్లో ఉన్నాం. సో నేను ఇక్కడికి ఎలా వచ్చానో లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను ఒక ప్లేస్లో అయితే స్టే చేస్తానని మీకు చెప్పా కదా, ఎకో ఫ్రెండ్లీ లాడ్జ్. చాలా అంటే చాలా బాగుంది ఆ ప్రాపర్టీ. దానికి సంబంధించి వీడియో కూడా ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ప్రజెంట్ అయితే నేను మలావి లేక్ ఒడ్డున అయితే ఉన్నాను కరెక్ట్గా. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం ఈ కాటాబే టౌన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే నేను మెయిన్ జంక్షన్ అయితే అటువైపు ఉంది, అక్కడి నుంచి అలా కొంచెం లోపలికి నడుచుకొని ఇటువైపు వస్తే ఇక్కడ అయితే చాలామంది లోకల్స్ బట్టలు తుక్కోవడం, తర్వాత స్నానాలు అవి చేయడం చేస్తున్నారు. ఇటువైపు ఈ బోట్లన్నీ ఏంటంటే మనం చేపల బోట్లు అనమాట, చేపలు పట్టుకోవడానికి వెళ్ళే బోట్లు. టూరిస్ట్ బోట్లు అయితే నాకు పెద్దగా ఏం కనిపించట్లేదు, బట్ నేను స్టే చేస్తున్న లాడ్జ్ దగ్గర అయితే నాకు కయాకింగ్ బోట్స్ అయితే కనిపించాయి. ఇక్కడైతే చాలామంది లోకల్స్ ఓన్లీ చేపలు పట్టడానికి అయితే ఈ బోట్లు వాడుతున్నారు, అంతకు మించి ఇక్కడ పెద్దగా ఏం లేదు. బట్ ఇటువైపు మనం చూసుకున్నట్టయితే సేమ్ ఇదైతే ఈ లేక్ మలావి అయితే చూడడానికి మనకి బీచ్ ఫీలే కలిగిస్తుంది. ఎందుకంటే ఇసుక కానీ, తర్వాత ఈ ఒడ్డు చూడడానికి, తర్వాత ఎక్కడ చూసినా చేపలు. ఇంత హ్యూజ్ లేక్ని అయితే నేను ఎప్పుడు చూడలే అసలు. యాక్చువల్గా నేను అర్మేనియాలో ఉన్నప్పుడు లేక్ సవాన్ అని చెప్పి ఒక పెద్ద లేక్ని చూసా, కాకపోతే దానికన్నా బీభత్సంగా ఉంది ఇది. నేను మలావి దేశంలో ఏ సిటీకి వెళ్ళినా సరే ఆ దగ్గరలో మనకి లేక్ మలావి అయితే కనిపిస్తుంది. ఇక్కడ అయితే చూడొచ్చు. హలో, హాయ్ బ్రదర్, దిస్ వే, ఓకే. ఓ నైస్. ఉసాకా, ఉసాపా, yes. No problem. This guy. You are eating ugali? No, nisima. My friend. Yes. No eating. This fish no good. Today fish not good? No today. Not good. Okay. Why you? What's your name? Franco. Yeah. It was nice meeting you. ఇప్పుడే ఇక్కడ ఒక బ్రదర్ అయితే కలిసాం, ఫ్రాంకో అంట తన పేరు. సో యూ గో ఫర్ ఫిషింగ్? Fishing, no problem. This guy, Gelo, this boy. They are your kids? Yes. Oh. No problem, my friend. No problem, my friend. Today, no eat, no why. Hi. Hi. Okay, I will just go there and see. So, this guy. No, today no eat, no why. Some money buying it. Yeah, I will come back. I will just go around, I will see and I will come back. Yeah. Okay, nice to meet you. Okay. Yes. ఇక్కడ మెయిన్గా ఇదేంటంటే మనకి ఫిషర్మ్యాన్స్ టౌన్ అని పిలుస్తారు దీన్ని, ఈ కాటాబేని. దట్టు ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 1500 మంది అయితే నివసిస్తున్నారు ఈ చిన్న టౌన్లోని. చాలామంది అయితే దీనికి బ్యాక్ ప్యాకర్స్ హబ్గా కూడా పిలుస్తారు, ఎందుకంటే ఏ దేశం నుంచి అయినా సరే మెయిన్గా ఈ మలావి దేశం వస్తే పక్కగా అయితే ఇక్కడికి వస్తారు. చాలా అంటే చాలా మంచి టూరిస్ట్ డెస్టినేషన్ ఈ మలావి దేశం మొత్తంలోనే. కొంచెం ఎక్స్పెన్సివ్ స్టే, బట్ ఒక 1000 రూపాయలు అలాగా పెట్టగలిగితే ఒక డే అయితే స్టే చేయొచ్చు. చిన్న లాడ్జెస్లోకి వెళ్తే ఇంకా చీప్గా ఉంటాయి ప్రైజెస్. చూడొచ్చు ఇక్కడ అయితే బొడ్డోళ్ళు అందరూ స్నానాలు అవి చేస్తున్నారు. మనం ఇప్పుడైతే కరెక్ట్గా ఒడ్డున ఆనుకొని ఉన్న ఒక లోకల్ చిన్న విలేజ్ దగ్గరికి అయితే వచ్చాం. చూద్దాం అసలు ఇక్కడ లోకల్స్ ఎలా మనకి మాట్లాడతారో ఏంటో, కొంచెం అఫెండ్ అవుతారో ఏంటో వీడియో తీస్తే. సో కొంచెం లోపలికి వెళ్ళి అలా ఎక్స్ప్లోర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఒకటి మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. బట్ అది చెప్పే ముందు కొందరు లోకల్స్ని కూడా నేను అడుగుతాను అది నిజమా కాదా అని చెప్పి. అది అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాక
అది నిజమైతే నేను మీకు వీడియోలో చెప్తా, లేదంటే ఐ మీన్ అది నిజం కాదని కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి. ఈ టౌన్ లోపల తిరుగుతూ ఉంటే బ్రదర్ అయితే పలకరించి దగ్గరికి పిలిచారు, నా ఫోటో తీయ అని చెప్తున్నారు. వాట్స్ యువర్ నేమ్? విక్టర్. బ్రదర్ పేరు విక్టర్ అంట. ఇక్కడ ఒక క్రేజీ గేమ్ కూడా ఆడుతున్నారు బాటిల్ కప్పులతో, చూడొచ్చు. వాట్స్ దట్ గేమ్ నేమ్? డ్రాఫ్ట్. ఇట్స్ లైక్ చెస్, సేమ్ రూల్స్. ఓకే 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 ఓకే. ఇన్ చెస్ వైట్ అండ్ బ్లాక్, బట్ హియర్ ద బ్లూ అండ్ ఎల్లో కప్స్. ఓకే ఓకే. ఇది ఓకే ఓకే. చూడండి బాటిల్ కప్పులతో ఆడుతున్నారు, కొంచెం చెస్ టైప్లో ఉంది గేమ్, కాకపోతే మరి దీని రూల్స్ ఏంటో వెరైటీగా ఉన్నట్టున్నాయి కొంచెం. వెరీ నైస్. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. జికోమో క్వంబిలి. జికోమో. యా మీట్ యూ, సీ యూ. మనం ఈ లోపల కొంచెం టౌన్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడేవో పొడి అమ్మ పెద్ద పెద్ద కుక్కలు ఉన్నాయి, కరిసివ్ కదా. హలో. ఫర్ దిస్ కెమెరా? యా. No, not photos. I'm making a... Take a pictures here. You take us, go there to sell it. No, I don't man, sell. I know you guys. You are very clever. No, I You don't. take videos here and go there and sell it to make a books. You will go Books? college. No. I know that. I'm making a YouTube video. I'm a traveler. Hey. Yeah, I don't sell anywhere. No, man. No. You selling? I know there is camera. You take everything I'm talking there. I know. No, I don't sell, but I post in YouTube. Okay. Yeah. So Nice. anyway, what's your name? Money. Mane. Yeah, I'm from India. From India. Yes. You're gonna put it in YouTube. People are gonna see with us. You will help us. Okay. No, I know that. ఓకే, సీ యూ. మనకు వచ్చేది ఏ బొక్కలేదు, వీళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో అసలు మనకి ఏమీ రావట్లేదు, వీళ్ళకి ఇమ్మంటున్నారు. నేను ఇది తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తానంటే ఈ వీడియోని. ఇక్కడ చూస్తున్నట్టయితే కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, చాలా వరకు చేపలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. హలో. అరే మొత్తం అందరూ తిడుతున్నారు ఇక్కడైతే మనల్ని, ఎందుకు వీడియో తీస్తున్నాం అంటున్నారో ఏంటో మరి, నాకైతే అర్థం కాలేదు కానీ ఫుల్గా తిడుతున్నారు అయితే. ఇక్కడ చాలా వరకు అన్ని చిన్న చిన్న రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. మెయిన్ నసీమా ఉగాలి టైప్లో ఉంటుంది కదా అదిను, దాంతోపాటు ఎండు చేపలు అయితే తింటున్నారు. ఇక్కడ నుంచి కొంచెం బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వేరే సైడ్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమున్నాయో ఏంటో. మోనిబాంజీ. Giacomo Quambili. Yes. What's your name? My name is Isaac. Huh? I'm Isaac. Isaac. Okay. You? My name is Chobo. Chobo. Okay. You? Blight. Blight. Okay. I'm Mani. Money. Yeah. So, boss. Yeah. Here in Malawi, Yes. we got a vote. Elections. Yeah, election. Next month. Yeah, next I month. know. So, Hello. we just want to vote. My vote, I just want to change the president here in Malawi. Okay. This president is doing wrong things to my side. Okay. So I just want to a good president when you can get the good things. But this is not news. Yeah. This is not channel. I am just making a Yeah. YouTube video. Yeah, I know. It was nice meeting you. Yeah, I saw. Yes. Thank you. Thank you. See you. నెక్స్ట్ మంత్ యాక్చువల్గా ఈ మలావి దేశంలో ఎలక్షన్లు అయితే అవ్వబోతున్నాయి. బ్రదర్ ఏంటో నా వీడియోలో ప్రచారం చేసేస్తున్నాడు ఆ ఎలక్షన్లకి. ఈ ప్రెసిడెంట్ అయితే నచ్చలేదంటే నెక్స్ట్ ఇంకొక ప్రెసిడెంట్ అయితే కావాలి అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు ఈ అమ్మ చాలా క్రౌడెడ్గా ఉంది. మెయిన్గా ఇక్కడ చాలా వరకు ఇక్కడ హోల్సేల్ షాపులు కనబడుతున్నాయి కదా, ఫెయిర్ ప్రైజ్ అని, తర్వాత ఎస్జేబీ ఇన్వెస్ట్మెంట్ అని, ఇలాంటి షాపులు కొన్ని మనకి ఇండియన్స్ కూడా ఉన్నాయి. దట్టు మెయిన్లీ గుజరాతీ వాళ్ళవి. ఇవైతే ఇండియన్స్ కాదు, ఆఫ్రికన్స్వే. బట్ ఆ సందులోకి వెళ్తే మనకి 2-3 ఉన్నాయన్నమాట గుజరాతీ వాళ్ళవి. ఇంత చిన్న టౌన్లో కూడా మన వాళ్ళు చక్రం తిప్పుతున్నారు.
ఎందుకంటే నాకు ఎలా తెలుసు అంటే నేను ఇక్కడ నేను స్టే చేసిన ప్లేస్లో ఒక బ్రదర్ని అయితే కలిసాను. ఆ బ్రదర్ అయితే చెప్పారనమాట, నేను ఇక్కడికి రావడానికి రీజను నా గూడ్స్ కొన్ని ఉన్నాయి, అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఆ విధంగా అయితే నాకు తెలిసింది ఇక్కడ గుజరాతీ షాప్స్ ఉన్నాయి అని. ఇటువైపు అయితే చాలా బిజీగా ఉంది. మొత్తం ఆ లేక్ మనావి నుంచి పొద్దున పూట వెళ్ళి చేపలన్నీ తీసుకొస్తారు, చేపల వేటకెళ్ళి ఆ చేపలన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. కాకపోతే ఇక్కడ అమ్మేవన్నీ చిన్న చిన్న పిత్త పరుగుల్లో ఉన్నాయి, ఎండు చేపలు ఇవన్నీను. వైబ్ అయితే చాలా బాగుంది. నార్మల్గా ఇంత క్రౌడ్లో అసలు వీడియో తీయడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఇక్కడ చూస్తున్నారా కర్రపెండలం దుంపలు ఉన్నాయి కదా, కసావా, దాన్ని అయితే ఫ్రై చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడే తినేస్తారు, అందుకనే ఉప్పు కూడా ఎక్కడే ఉంది చూడండి. డైరెక్ట్గా ఇక్కడ వేపుతున్నారు, ఇక్కడ వేపిన మా పక్కన పెడతారు, అవి ఇక్కడ ముంచుకొని ఇక్కడే నించొని తినేయడం అంతే. మళ్ళీ అట్లా పార్సల్ కట్టించుకోవడం, ఇంటికి తీసుకెళ్ళడం గట్రే ఉండవు. హలో ఫ్రెండ్, నో ఐఎమ్ మేకింగ్ అ యూట్యూబ్ వీడియో. ఐఎమ్ మేకింగ్ అ యూట్యూబ్ వీడియో లైక్ ఐ డూ ట్రావెల్ వీడియోస్. యా ఓకే. సో చాలామంది ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా అడుగుతూ ఉంటారు. కొందరు ఏంటంటే ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారు, ఫారెన్ చూస్తే వీడికి ఏదో ఒకటి ఇబ్బంది పెడదాము, ఏదో ఒకటి చేద్దామని. ఇక్కడ చూస్తున్నారా నా బ్యాక్గ్రౌండ్లో అన్ని కవర్లు అయితే అమ్ముతున్నారు. అది కూడా మంచి బిజినెస్. ఇక్కడ కవర్ల బిజినెస్ బాగుంటుంది. హలో, వై I'm paying for jumbling. I'm paying for jumbling. What is jumbling? taking camera photos, taking pictures. Whose pictures? What you are? I'm taking my picture. You are taking your own picture. Yeah, I am taking my picture. I am telling about Katabe. Oh. Yeah, come to Katabe. Katabe is good. Wait for 2 minutes. Okay, tell me first. I don't have time. Oh, like. Yes. Allah, come late. I'm jumbling. So You are paying me 5 pin. For you? Yes. For what? Yes. I need to pay for you Yes. to take video here. Yes. I paid for the government for visa. I'm paying 5 pin. Whom you are paying to whom? I'm a club. Okay, nice, good. Afghan. Huh? Afghan. Gun. Hey, wait for 2 minutes. Wait, why should I getting late? I need to take video. Wait for 2 minutes. Okay, tell me fast. Paying. Why should I pay? I already paid. I'm paying 5 pin. I already paid to come here for visa. Why should I pay you? You are immigration officer? You are a police? You are a police? You are immigration officer? Who are you? పిల్ల బచ్చనాయాల. చూసారు కదా, మనం ఆఫ్రికాలో అస్సలు భయపడకూడదు. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతామో అంత కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళు జనాలు కొంచెం భయపడ్డాం అంటే తోలు తీసేస్తారు. వీళ్ళు మాత్రం అసలు డబ్బులు ఇచ్చే వరకు వదలరు. మనం చాలా నిక్కచ్చిగా గట్టిగా మాట్లాడాలన్నమాట. నాకు అసలు భయమే లేదు అన్నట్టు. ఇంక దెబ్బకి వాళ్ళే జడుచుకుని కామ్గా వదిలేస్తారు. లేదంటే అమ్మో ఏంటిది జలగా పీల్చుకొని తాగుతుంది కదా రక్తాన్ని, ఆ రకంగా తాగుతారు వీళ్ళు. ఓడి అమ్మ, మళ్ళీ మనం అటువైపు నుంచి అలా నడుచుకొని అక్కడ వరకు వచ్చాం. మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళాం. మళ్ళీ ఏమో ఇది ఇటువైపు సందు కనబడితే ఇటువైపు ఎలా నడుచుకొని వస్తే మళ్ళీ ఇక్కడ చాలా వరకు బోట్లు ఉన్నాయి. బట్ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో తెలియట్లే. బ్రదర్, దీస్ బోట్స్ వేర్ దే ఆర్ గోయింగ్? దే ఆర్ గోయింగ్ టు అనదర్ ప్లేస్. ఓకే, ఇక్కడ ఎవరినైనా అడుగుదాం అసలు ఈ బోట్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి. ఎందుకంటే ఈ కటాబేకి వచ్చి ఇక్కడ నుంచి కూల్ డ్రింకులు తర్వాత హోల్సేల్ షాపుల్లో సామాన్లు అన్నీ కొనుక్కొని వీళ్ళు ఆ బోట్ మీద ఎక్కించుకొని ఎక్కడికో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో తెలియట్లేదు. నేను చెప్పాను కదా ఇక్కడ అయితే చాలా బోట్స్ ఉన్నాయి. ఈ బోట్స్ అన్నీ ఏంటంటే లోడ్ ఎక్కిస్తున్నారు అని. ఈ బోట్స్ అన్నీ ఏంటంటే ఇక్కడ ఉసీసియా అని చెప్పి ఒక ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఆ ప్లేస్. అక్కడికి వెళ్ళడానికి రోడ్డు కూడా ఉంది. కాకపోతే రోడ్డు అయితే అంత బాగోదట. అందుకనే చాలామంది లోకల్స్ అయితే ఈ సీ రూట్ ఈ లేక్ రూట్ అయితే తీసుకుంటున్నారు. దాదాపు 10,000 క్వాచ్ అయితే ఛార్జ్ చేస్తారంట దీంట్లో మనల్ని, అంటే ఒక పర్సన్ని తీసుకెళ్ళడానికి. ఇఫ్ వాళ్ళకి లగేజ్ కూడా ఎక్స్ట్రాగా ఉంటే మళ్ళీ అదొక 5,000 కానీ 10,000 కానీ ఎక్స్ట్రా పే చేయాలట. సో పర్ పర్సన్ని ఇక్కడి నుంచి ఉసీసా అనే ప్లేస్కి తీసుకెళ్ళడానికి 10,000 క్వాచా. దాదాపు 4 గంటల టైం అయితే పడుతుందట. లోకల్ ఫెర్రీ ట్రాన్స్పోర్ట్ టైప్ ఇదంతా అయితే చూడొచ్చు. మొత్తం సరుకులన్నీ ఎక్కిస్తున్నారు. ఎందుకంటే
ఈ కాటాబేలో మనకి హోల్సేల్లో తక్కువకు దొరుకుతాయి అనమాట. సో ఈ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల్లో నివసించే వాళ్ళందరూ ఏంటంటే ఇలా బోట్ల మీద వచ్చేసి సరుకులన్నీ కొనుక్కొని వాళ్ళ షాపులకి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటూ ఉంటారు. ఈవెన్ మన ఇండియాలో కూడా అంతే కదా, పెద్ద పెద్ద సిటీలకి చిన్న చిన్న టౌన్ల నుంచి వచ్చి బల్క్లో సరుకులు కొనుక్కొని వెళ్ళి అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ కూడా అంతే. ఇటువైపు అదేదో చిజూబా అంట, అది ఆ ప్లేస్కి వెళ్తుంది అనుకుంటా. ఇప్పుడు హాయ్ ఇటు బోట్ల మీద అయితే రాశారు ఎక్కడికి వెళ్తాయి ఏంటని చెప్పి. అదైతే ఆ చివరి బోటు ఉసీసా అని చెప్పి రాసింది. ఇది కూడా పేరు అయితే రాయలేదు కానీ ఇది కూడా అక్కడికి వెళ్తుందంట. బాగుంది ఫెర్రీ ట్రాన్స్పోర్ట్. మనం కూడా కావాలంటే వెళ్ళొచ్చు, కాకపోతే అది కూడా జస్ట్ టౌనే, అదేం ఐలాండ్ ఏం కాదు. అందుకని చెప్పి లైట్ తీసుకున్నాను నేను. ఇప్పుడే ఒక పెద్ద గొడవ అయితే అయింది. ఒక లోకలోడేమో ఫుల్ తాగేస్తున్నాడు. తాగేసి నా చేతిలో ఉన్న కెమెరా లాక్కోవడానికి అయితే చూశాడు. నువ్వు ఎందుకు తీస్తున్నావు, మేము స్టూపిడ్స్ అనుకుంటున్నావా ఏంటి, నువ్వు అసలు వీడియో తీయడానికి నీకు ఎవడ పర్మిషన్ ఇచ్చాడు ఇది అది. ఒరే బాబు నేనేం తప్పుగా ఏం చెప్పట్లేదురా, కటాబేలో మార్కెట్ ఇది, షేర్ ట్యాక్సీలు ఇక్కడ ఉంటాయి ఇది అదే నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నువ్వెందుకు అలా అయిపోతున్నావు అంటే వాడు ఫుల్ తాగేసి ఉన్నాడు, కెమెరా లాక్కోవడానికి చూస్తున్నాడు, నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను ఇది అది అని చాలా ఓవర్ చేశాడు. ఒక పావు గంట సేపు వాడితో ఆర్గ్యూ చేశా. చుట్టుపక్కల లోకల్స్ వచ్చేసి బ్రదర్ యుగో అని చెప్పి పంపించారు. ఉన్నట్టుండి మొత్తం మూడంతా అప్సెట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే నేను మార్కెట్ ఏరియా దగ్గర ఉన్నాను. ఇటువైపు అంతా చూసుకుంటే మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం ఇవన్నీ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ కొన్ని లోకల్ పబ్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా ఈ కటాబేకి చాలామంది ఫారినర్స్ వచ్చేది లైక్ చిల్ అవ్వడానికి, ఎందుకంటే పక్కనే లేక్ ఉంది కదా. సో ఇది కూడా ఒక పబ్బే, చూస్తున్నారు కదా బే లవర్స్ అని ఉంది. ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు, రాత్రి 7కి అలా ఓపెన్ చేస్తారు. ఇంక పొద్దున్న 5-6 వరకు కూడా ఉంటుంది. వైబ్ మాత్రం మామూలుగా ఉండదు, ఎందుకంటే లోకల్ బార్ అనమాట. ఇది పెద్దగా ఎక్స్పెన్సివ్గా ఏమి ఉండదు. జస్ట్ ఒక బియర్ కొనుక్కొని అక్కడ మనం లోపలికి వెళ్తే చిల్ అవ్వచ్చు మంచిగా. ఇంకొక 2-3 బార్లు కూడా ఉన్నాయి, బట్ క్లబ్స్లో ఉండవు అంత, అంటే పాష్గా ఉండవు, బాగా ఓవర్మాస్గా ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు. సో ఫస్ట్ అయితే ఆకలేస్తుంది ఏం తిందామని చెప్పి లోకల్లో ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాను. కరెక్ట్గా ఇది జంక్షన్కి మధ్యలోనే ఉంది, ఏదో క్రెస్ట్ వ్యూ రెస్టారెంట్ అని చెప్పి, సిఆర్టీ అంట. నేనైతే రైస్ విత్ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇందులో ఏంటంటే హైబ్రిడ్ చికెన్ ఒక రేటు, తర్వాత లోకల్ డేసీ చికెన్ ఒక రేటు, దీంతోపాటు కొన్ని వెజ్జెస్ ఇచ్చారు, దీంతోపాటు కొంచెం గ్రేవీ. ఇక్కడ ఎక్కువ ఆఫ్రికన్ కంట్రీస్లో ఫ్యాంటాస్లో మెయిన్గా ప్యాషన్ ఫ్రూట్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో మనకు దొరుకుతాయి, ఈ మలావీలో కూడా దొరుకుతుంది. సో నేను దీంతోపాటు అయితే అది టేస్ట్ చేద్దామని చెప్పి ఫ్యాంటా ప్యాషన్ ఫ్రూట్ ఫ్లేవర్ అయితే ఆర్డర్ ఇచ్చాను. మొత్తం దీనికి అంతా వచ్చేసి దీనికి ఒక 1000 క్వాచా అండ్ దీనికి అరౌండ్ 9000 క్వాచా. సో టోటల్ 10,000 క్వాచా అయితే పడింది ఈ మీల్కి. ఈ కాటాబేలో ఆక్వా ఆఫ్రికా అని చెప్పి ఒక డైవింగ్ స్కూల్ కూడా ఉంది. ఇక్కడ మనకి డైవింగ్ అది ఎలా చేయాలో ఏంటో నేర్పిస్తారు, కావాలంటే నేర్చుకోవచ్చు. అదిగోండి స్కూబా డైవింగ్ స్కూల్. ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి 12 అంట, తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 వరకు. ఈ అప్పులా ఉంది కదా, ఇలా ఈ పైకి వెళ్తే ఇటువైపు ఒక 2-3 లాడ్జ్లు, ఒక రెస్టారెంటు, తర్వాత ఒక చిన్న వ్యూ పాయింట్ అయితే ఉంది. ఆ వ్యూ పాయింట్ నుంచి మీకు వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది. భలే ఉందో అసలు ఇక్కడ నుంచి చూస్తే, చాలా ప్రశాంతంగా. అదైతే రెస్టారెంటు, ఇదైతే లాడ్జ్. అక్కడ మౌంటైన్ కనిపిస్తుంది కదా, కొండ, అలాగా. నేను స్టే చేసేది అయితే కరెక్ట్గా ఆ కొండకి కార్నర్లో ఆ కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి కదా, అక్కడ నేను స్టే చేసే ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ నించుని అలా చూస్తూ ఉంటే. మీకు ఇందాక ఒక లోకల్ క్లబ్ అయితే చూపించాను కదా, ఇదైతే ఇంకోటి అనమాట, రెండోది. సో ఈ కటాబేలో అయితే ఒక 2 లోకల్ క్లబ్స్ అయితే బాగా పాపులర్గా ఉన్నాయి. ఇందా చూపించిన బే లవర్స్ అని చెప్పి అదొకటి, ఇంకోటి అయితే ఇది. మొత్తం చెక్కలతో కట్టేసి ఏదో చిన్న బార్ అండ్ రెస్టారెంట్ టైప్లో ఉంది. కాకపోతే మనం సాయంత్రం 7 తర్వాత వస్తే మనం ఫుల్గా జనాలను అయితే చూడొచ్చు. మెయిన్గా లోకల్స్ని అయితే చూడొచ్చు, లోకల్ ఆఫ్రికన్ గర్ల్స్ని, బాయ్స్ని, యూత్.
దట్టు ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల్లో సాయంత్రం కాదు రాత్రి ఒక 11-12 తర్వాత వస్తే ఇంకంతే ఒకటే మ్యూజిక్. జనాలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఈ కాటాబేలో ఉన్న మార్కెట్ ఏరియా లోపలైతే ఉన్నాం. ఇది ఇన్సైడ్ మార్కెట్. షెడ్లు అవి వేసేసి ఆ మూలనంతా అయితే టైలరింగ్ షాపులు ఉన్నాయి. స్టిచ్చింగ్ చేస్తున్నారు. ఇటువైపు అంతా ఏంటంటే ఇక్కడ కూరగాయలు, ఇటువైపు అంతా ఏంటంటే ఇక్కడ ఇవి ఉంటాయి కదా జొన్నలు, తర్వాత పిండ్లు, ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. ఇంకా అటువైపుకి వెళ్ళిపోతే అక్కడ అంతా అయితే చేపలు, అక్కడ మూలనంతా అయితే ఎండు చేపలు, తర్వాత పచ్చి చేపలు. ఇటువైపు అయితే కొన్ని బట్టల షాపులు కూడా ఉన్నాయి. ఇది లోపల ఇన్సైడ్ మార్కెట్ అనమాట. చాలా చిన్న మార్కెట్, పెద్ద మార్కెట్ ఏం కాదు. ఇదిగోండి ఇక్కడ మొత్తం చెప్పులు, తర్వాత షూలు. ఎక్కడ చూసినా చేపలే కనబడుతున్నాయి ఈ మలావి దేశంలో. ఈ కాటాబే గురించి మీకు ఒక విషయం అయితే చెప్తా అన్నాను కదా, ఇంట్రెస్టింగ్ విషయం. అదైతే ఇప్పుడు మీకు చెప్తాను. అదేంటంటే విదేశీ అమ్మాయిలు ఉంటారు కదా, విదేశీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ముందైతే అమ్మాయిల గురించి చెప్తా. విదేశీ అమ్మాయిలు అయితే ఈ కాటాబేకి మెయిన్గా అయితే ఈ ఆఫ్రికన్ అబ్బాయిలతో కలవడానికి అయితే వస్తారు. కలవడానికి అంటే ఇంకా అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నానో. సో దానికోసం అయితే వస్తారనమాట. ఇది ఒక స్టేట్మెంట్ అయితే కాదు, ఇది ఒక ఫ్యాక్ట్. స్టేట్మెంట్ ఏం చెప్పి నేను నా వీడియోస్, మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసుంటే నేను ఎక్కడ అయితే ఇలా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయలేదు. బట్ ఇప్పుడు చెప్తున్నానంటే దాని అర్థం ఏంటంటే చాలామంది నేను లోకల్స్ని అయితే కనుక్కున్నాను, మెయిన్లీ యూత్. సో ఇక్కడ ఒక 3-4 ఫేమస్ లాడ్జెస్ అయితే ఉన్నాయి. సో ఆ లాడ్జెస్లో ఈవినింగ్ టైంలో బార్స్ అవి ఓపెన్లో ఉంటాయి. సో ఆ టైంలో చాలామంది లోకల్స్ అయితే అక్కడికి వస్తారు, మెయిన్లీ యూత్ అబ్బాయిలు. సో వాళ్ళు నిన్న చాలామంది అయితే నాతో మాట్లాడినప్పుడు నాకు అందరూ చెప్పింది అయితే ఒకటే విషయం. నన్ను అడిగారు, నువ్వు ఎప్పుడు మళ్ళీ కాటాబే నుంచి వెళ్ళిపోతున్నావు, ఎన్ని డేస్ ఇక్కడ స్టే చేస్తున్నావు అని. నేను అన్నా, జస్ట్ నేను ఇక్కడ ఒక 2 days అయితే స్టే చేస్తున్నాను, రేపు వెళ్ళిపోతున్నాను అని చెప్తే వెంటనే అబ్బాయి అన్నాడు, నువ్వు లేదు అలా వెళ్ళిపోకు. సో నెక్స్ట్ వీక్ ఒక వారం తర్వాత అయితే 46 మంది డెన్మార్క్ నుంచి అమ్మాయిలు అయితే వస్తున్నారు ఇక్కడికి. మెయిన్లీ వాళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్, వెకేషన్స్కి అయితే ఇక్కడికి వస్తున్నారు. దట్టు మెయిన్లీ వాళ్ళు వచ్చేది ఏంటంటే వాళ్ళకి బ్లాక్స్ అంటే ఇష్టం. సో వాళ్ళు మాతో కలవడానికి అయితే వస్తున్నారు. ప్రతి ఇయర్ ఈ సీజన్లో వస్తూ ఉంటారు, ఆగస్టు, సెప్టెంబర్ ఈ సీజన్స్లో. సో వాళ్ళకి ఇష్టం, ఈజీగా అయితే పటాయించవచ్చు, ఇది అది అని చాలా చెప్పారు ఇన్ఫర్మేషన్. బట్ అదంతా నేను 100% ఫ్యాక్ట్, వాళ్ళు ఓన్లీ దానికోసం వస్తున్నారని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే ఈ మలావి దేశం యాక్చువల్గా పూర్ కంట్రీ. సో ప్రపంచంలోనే 5వ పేద దేశం. సో వీళ్ళ కరెన్సీ కూడా ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ నేను మీకు బార్డర్ దగ్గర చూపించాను కదా, వీళ్ళకి ఒక $100 ఇస్తే 1,73,000 క్వాచా అయితే వాళ్ళు నాకు ఆల్మోస్ట్ దాదాపు 3,50,000 క్వాచా ఇచ్చారు, అంటే ఇంటూ 3. కాకపోతే ఇంకా బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ఉందనుకోండి, $100కి 4,80,000 క్వాచా కూడా ఇస్తున్నారు. బట్ అది నాకు తెలియలేదు. సో తక్కువ డబ్బులకి ఇక్కడ లోకల్ కరెన్సీ అయితే ఎక్కువ వస్తుంది కదా. దట్టు చాలామంది ఏంటంటే ఇక్కడికి చిల్ అవ్వడానికి వస్తారు, అంత వాళ్ళ యూరోస్కి అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఎక్కువ క్వాచా వస్తుంది కాబట్టి వాళ్ళకి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఇక్కడ చిల్ అవ్వడానికి వాళ్ళకి బాగుంటుంది. దట్టు మెయిన్లీ కాటాబేలో ఏంటంటే పక్కనే లేకు, దాంతోపాటు మంచి సీనరీ, చాలా స్టే చేసి రిలాక్స్ అవ్వడానికి చాలా మంచి స్పాట్ అనమాట ఈ కాటాబే. అందుకని చెప్పి చాలామంది విదేశీ అమ్మాయిలు అయితే ఇక్కడికి వచ్చి ఆఫ్రికన్స్తో కలవడానికి అయితే ఇష్టపడతారని చెప్పి చెప్తున్నారు. సో చాలామంది దట్టు మెయిన్లీ యూరోపియన్స్, తర్వాత కొందరు అమెరికన్స్, తర్వాత కొందరు ఇంకా కొన్ని దేశాల నుంచి అంట. ఇదైతే నాకు ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 మంది అబ్బాయిలు అయితే చెప్పారు. లేదంటే నేను ఈ స్టేట్మెంట్ని పాస్ చేయను అసలు. నేను ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ అయితే 100% పక్కాగా అందరూ దీనికే వస్తారని చెప్పట్లేదు. సో నేను నా ముందు వీడియోస్లో ఎక్కడ కూడా నేను అలా చెప్పలేదు. బట్ చెప్తున్నానంటే ఎంతో కొంత వాస్తవం ఉంది కాబట్టి చెప్తున్నాను. మ్యాక్స్ 100%లో ఒక 60% అయితే వాళ్ళు అందుకే వస్తున్నారు. అది నేను కళ్ళారా నిన్న చూశాను కూడా. సో అందుకని చెప్తున్నాను. మెయిన్లీ 3 రీజన్స్ అయితే ఉన్నాయి ఎందుకు విదేశీ అమ్మాయిలు ఈ కాటాబేకి వస్తున్నారు, ఇక్కడ ఆఫ్రికన్స్తో ఇక్కడ ఉంటున్నారు అనడానికి. మెయిన్గా 3 రీజన్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి వీళ్ళ కరెన్సీ, వాళ్ళ డాలర్స్ కానీ యూరోస్తో కానీ పోల్చుకుంటే వీళ్ళ కరెన్సీ వాళ్ళకి 4 టైమ్స్ ఎక్స్ట్రా వస్తుంది. సో వాళ్ళు చిల్ అవ్వడానికి ఇది ఒక మంచి స్పాట్. రెండోది, ఈ కాటాబే చాలా సీనరీ ఉన్న ప్లేసు, ఈ మలావి దేశం మొత్తంలోనే చాలా బ్యూటిఫుల్ ప్లేసు. సో అందుకు వస్తారు. మూడోది,
ఈ ఆఫ్రికన్స్కి కొంచెం మరి స్టామినా ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకని చాలామంది వీళ్ళతో కలవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ 3 రీజన్లు అయితే నేను నాకు ఒక బ్రదర్ అయితే చెప్పారు, ఒకరనే కాదు 2-3 నాకు ఇదే చెప్పారు. సో అందుకని చెప్పి నేను ఈ విషయాన్ని అయితే మీకు వీడియో చివరిలో దట్టు ఈరోజు కూడా నేను వెళ్ళి మార్కెట్ ఏరియాలో కానీ అక్కడక్కడ కొందరు లోకల్స్తో అయితే ఫ్రెండ్లీగా మాట్లాడి కనుక్కున్నాను. వాళ్ళని వీడియోలో చెప్పమన్నాను, కాకపోతే ఏంటంటే వాళ్ళు లేదు వీడియో నాకు సిగ్గు, నేను చెప్పను, వీడియోలోనే మాట్లాడను, నన్ను వీడియో తీయొద్దు అని చెప్పి అన్నారు. బట్ ఇదైతే వాస్తవం, అందుకని నేను చెప్పా. అండ్ మరి ఆ నెక్స్ట్ వీక్లో 46 మంది వస్తున్నారు, 46 మంది డెన్మార్క్ నుంచి వస్తున్నారు ఉండు అని చెప్పి ఒక బ్రదర్ అయితే బాగా ఇబ్బంది పెట్టాడు నేను నైట్. సో నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, నువ్వు నాకు ఒక బీర్ అయితే కొనేసి ఇవ్వు, అందుకనే నేను నీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నాకు ఏదో ఇస్తావు అనుకుని ఇన్ఫర్మేషన్ అంతా అయితే చెప్పాడనమాట. నాకు అప్పటి వరకు తెలీదు. ఇక్కడ స్టే చేస్తున్న ఈ మలావి దేశంలో ఉంటున్న కొందరు ఇండియన్స్ కూడా నాకైతే ఈ విషయాన్ని చెప్పారు. ఇలాగ చాలామంది ఫారెన్ కంట్రీస్ నుంచి అమ్మాయిలు ఈ కాటాబేకి అయితే వీళ్ళతో కలవడానికి అయితే వస్తారు అని చెప్తే నేను నమ్మలేదు, ఏదో అబద్ధం అనుకున్నా. బట్ వీళ్ళు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసేసరికి నాకైతే ఇంకా ఓకే ఇలా వాస్తవం అయితే ఉంది అని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యా. సో ప్రజెంట్ అయితే నేను స్టే చేస్తున్న ప్లేస్కి అయితే నడుచుకుంటే వెళ్తున్నాను. నేను ఫస్ట్ రోజు అయితే బోడ తీసుకుని వెళ్ళా, బట్ మీకు అలాగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అవి చూపించుకుంటూ వెళ్దాం అని చెప్పి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నా. మొత్తం గ్రీనరీతో అక్కడక్కడ కొండలు, చాలా పీస్ఫుల్ ప్లేస్, బాగుంది. సిగ్నల్ కూడా ఏం రాని ప్లేస్ ఏం కాదు, మంచిగానే 4G వస్తుంది, అక్కడక్కడ 2G 3G వస్తుంది, కానీ చాలా చోట్ల అయితే 4G సిగ్నల్ వస్తుంది. బాగుంది ప్లేస్. ఈ కాటాబే నాకు చాలా నచ్చింది. చూసారు కదా, ఈ కాటాబే టౌన్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా చిన్న టౌన్ అయినా సరే చాలా పీస్ఫుల్ టౌను, చాలా బాగుంది. నాకైతే వచ్చిన ఫస్ట్ డేనే నాకు ఎలా అనిపించిందంటే ఒక 1 మంత్ అయితే ఎక్కడ స్టే చేస్తే బాగుంటుందేమో అనిపించింది. కాకపోతే మనకి ఇచ్చిన వీసాయే 1 మంత్, దట్టు ఇక్కడ స్టే చేయాలంటే రోజుకి మినిమం ఒక 1000 రూపాయలైనా ఖర్చు అవుద్ది. సో ఎక్కువ కాలం మనం స్టే చేయలేము మనకున్న బడ్జెట్ కన్స్ట్రెయింట్కి. సో అదనమాట. అండ్ నేను స్టే చేసే ప్రాపర్టీకి సంబంధించి ఆల్రెడీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోయింటే చూడండి. దాంట్లో చిన్న స్టోరీ కూడా చెప్పాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత ఆఫ్రికా వీడియోలు కూడా చూడండి ఎవరైనా చూడకపోయి ఉంటే. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా అదిరిపోయే వీడియోలు అయితే తీస్తాను. సో మీరు జస్ట్ ప్రతి వీడియోకి ఒక లైక్ కొట్టి మీకు ఏమనిపించిందో అది కామెంట్ పెట్టి తర్వాత వీడియో అంతా చూసాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదనమాట. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.